మాతృ సంహిత. రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు. వ్యాసం 93. సేవ చేయగలగటము అదృష్టమే. నీకు ఇచ్చిన దాన్ని తృప్తిగా అనుభవించటం, నలుగురికి ఆదరణగా పెట్టడం, అన్నీ వాడే చేస్తున్నాడని నమ్మటం, ఇదే నా ఆదేశం అని అమ్మ ఒక సందర్భంలో అన్నది. ఉపనిషత్తుల సారం ఈ వాక్యాల్లో ఉంది. మొదటి వాక్యంలో స్థితప్రజ్ఞ లక్షణం, రెండవ వాక్యంలో త్యాగ వైశిష్ట్యం, మూడవ వాక్యంలో దైవం మీద అకుంఠితమైన విశ్వాసం గోచరిస్తున్నాయి. అమ్మ ఆయా సందర్భాలలో అనేకమైన అనర్ఘమైన అద్వితీయమైన సూక్తి రత్నాలను ప్రసాదిస్తూ ఉంటుంది. అమ్మ చెప్పే ఏ ఒక్క సూక్తిని ఆచరణలో పెట్టుకోగలిగినా మన బ్రతుకులు ప్రయోజనవంతములవుతాయి, జన్మలు చరితార్థత చెందుతాయి. ఈ నెల 13, 14 తేదీలలో జిల్లెళ్లమూడిలో అమ్మ సన్నిధిని విశ్వజనని పరిషత్ సమావేశాలు జరిగాయి. పలు తావుల నుండి సోదరులు వచ్చారు. జిల్లెళ్లమూడిలో నిర్వహింపబడుతున్న వివిధ సంస్థలు పనిచేయు తీరుతెన్నులను, లోటుపాట్లను చర్చించి భవిష్యత్తులో ఆ సంస్థలు సమర్థంగా పనిచేయడానికి, ఆర్థికంగా వారిని స్వయం పోషకాలు గావించటానికి కొందరు సోదరులు కొన్ని సూచనలు చేశారు. ఆ సందర్భంలోనే జిల్లెళ్లమూడిలోని కొందరు కార్యకర్తలకు కొన్ని బాధ్యతలను అప్పగించారు. ఇది ఒక శుభసూచనగా భావించవచ్చు. అయితే ఈ సందర్భంలో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసిన విషయాలున్నాయి. సర్వజ్ఞురాలు, సర్వశక్తిమయి అని మనచే భావింపబడుతున్న అమ్మకు, అమ్మ తలపెట్టిన జగద్ధిత కార్యక్రమాలకు మనం వ్యక్తిగతంగా చేయగలిగినది ఉందా? ఈ సంస్థ యొక్క సమర్థమైన నిర్వహణకు కానీ, పురోభివృద్ధికి కానీ మనం అమ్మకు సూచనలు చేయవలసిన అవసరం ఉందా? ఉంటే ఆమె సర్వజ్ఞత్వానికి, సర్వశక్తిమత్వానికి లోపం కాదా అని అనుమానాలు మనలో కొందరికైనా కలగటం సహజం. నిజానికి అమ్మకు మనం చేయగలిగినది కానీ, చెప్పగలిగినది కానీ లేనే లేదు. క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే అన్నారు పెద్దలు. మహాత్ములకు కార్యసిద్ధి సంకల్ప బలం వల్లనే అవుతుంది, ఉపకరణాల వల్ల కాదు. సాధారణంగా మహాత్ముల విషయంలోనే ఇలా ఉంటే అమ్మ విషయంలో చెప్పేదేమిటి? అమ్మ తలపెట్టిన కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా, స్వార్థరహితంగా, సాధనాలుగా ఉపయోగపడగలగటం మన భాగ్య విశేషమే కానీ వేరేమీ కాదు. దగ్గర ఉండి చేసినా, దూరంగా ఉండి చేసినా సేవాఫలంలో మార్పేమీ లేదు. అందుకే అమ్మ దృష్టిలో తన దగ్గర ఉండి సేవ చేస్తున్న వారికి, అన్నపూర్ణాలయంలో వంట వడ్డన చేసేవారికి, పాకిదొడ్లను బాగు చేసేవారికి, ఒక్క మాటలో చెప్పాలంటే పని చేస్తున్న వారికి, చేయని వారికి కూడా తుల్య ప్రాధాన్యమే ఉంది. అంతమాత్రం చేత చేసిన సేవకు ప్రయోజనం లేదని కానీ, సేవ చేయని వారికి విలువ వస్తుందని కానీ అర్థం కాదు. సేవ చేయగలగటం అదృష్టం, అవకాశమున్నా చేయకపోవటం దురదృష్టం. వెలుగును చూచి దివాంధం కళ్ళు మూసుకుంటే అది దాని స్వభావం అవుతుంది కానీ వెలుగు యొక్క లోపం కాదు కదా. ఈ సందర్భంలో ద లార్డ్ హిమ్సెల్ఫ్ డస్ హిజ్ ఓన్ వర్క్ అండ్ హీ ఈజ్ డూయింగ్ ఇట్, బట్ దెన్ బ్లెస్డ్ ఆర్ దోస్ హూమ్ హీ యూజెస్ యాజ్ హిజ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్న పెద్దల వాక్యాలు గమనార్హములు. అమ్మ మన దృష్టిని ఆధ్యాత్మికత నుండి ఆర్థిక విషయాల వైపు మరలించడం ద్వారా ఉత్తుంగ హిమాలయ శృంగాగ్రాల నుంచి అధోగమనం చేస్తున్నదని కూడా ఆలోచించే సోదరులు కూడా మనలో కొందరు లేకపోలేదు. కానీ అమ్మ దృష్టిలో ఆధ్యాత్మికం, భౌతికం వేరు కావు. అవి అన్యోన్యాశ్రయాలు, అవినాభావ సంబంధాలు. వ్యవహార జగత్తును వదిలి వ్యవహరించటం నేల విడిచి సాము చేయటం వంటిది. అందుకే అమ్మ భౌతిక ఆధ్యాత్మికముల యొక్క ప్రాధాన్యాన్ని ప్రకటిస్తూ దివ్య భావనా జాగృతమైన కర్మణ్యతను కమనీయంగా బోధిస్తున్నది. అమ్మ మాటలను అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నము ఒక తపస్సే. ఆ తపస్సాధనలో కృతార్థత చెందగలిగిన వారెందరూ? ఈ స్థితిలో అమ్మను అర్థం చేసుకోవటం అంటే ఆకాశపు టంతులు చూడటమే అవుతుంది. ఆమెను గుర్తించే శక్తిని ఆమెయే మనకి ఇయ్యాలి. మరి ఆ గుర్తింపు ఉన్నవాడు అమ్మ దేవత అన్నవాడే ఆ గుర్తింపు తొలగిన వెంటనే అమ్మ అందరి అమ్మల వంటి సాధారణ మానవి అని అనటం మనం చూస్తూ ఉన్న సంగతే. జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హినా సా బలదా కృప్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. దేవి మహాత్మ్యం. భగవతి మహామాయా స్వరూపిణి అయిన దేవి
జ్ఞానవంతుల యొక్క మనస్సులను సైతము బలవంతంగా ఆకర్షించి మోహపాశబద్ధులను చేస్తుంది అని పై శ్లోక తాత్పర్యం. అందువల్ల అమ్మను గాని అమ్మ చర్యలను గాని మన స్థూల దృష్టితో పరికించి పాక్షిక నిర్ణయాలు చేయటం గజం అందులు కథవలే ఉంటుంది. అందువల్ల ఈ సందర్భంలో అమ్మ సూక్తులను అనవరతం ఆచరణలో చూపిస్తూ ఆమె దివ్యత్వాన్ని అంతటా అనుభవిస్తూ ప్రతినిత్యం పలు రంగాల్లో మనం పొందే ప్రయత్న వైఫల్యాలను ప్రజ్ఞాన సాధనాలని గుర్తిస్తూ చిత్తశుద్ధితో చేసే ప్రతి కార్యము భగవత్ సేవ అనే భావనను పెంపొందించుకుంటూ సర్వ విభేదాలను విస్మరించి వజ్ర సంకల్పంతో అమ్మ సేవా కార్యక్రమంలో సోదరులందరూ బద్ధకంకణులు అవుతారని ఆశిద్దాం. జూలై 1974. వ్యాసం 94. ఆదర్శమూర్తి అస్తమయం. కొందరు ఉత్తములు నివురుగప్పిన నిప్పువలే, మసిగుడ్డను కట్టిన మాణిక్యం వలె, ఆకుల మాటున పిందెల వలనే అతి గుప్తంగా జీవిస్తారు. జిల్లెల ముడి ఆవరణం అమ్మ అన్నట్లుగా ప్రపంచానికి నమూనాయే. అక్కడ అన్ని రకాల గుణాలు కలిగిన అన్ని రకాల వ్యక్తులు ఉన్నారు. అక్కడ దేవతలు ఉన్నారు, రాక్షసులు ఉండవచ్చును. సర్వగుణ సంపన్నులు ఉన్నారు, రజోగుణాధికులు ఉన్నారు, తామసగుణ ప్రధానులు ఉండవచ్చును. అక్కడ పండితులు ఉన్నారు, పామరులు ఉండవచ్చును. అక్కడ రవ్వలు ఉన్నాయి, రాళ్ళు ఉండవచ్చును. అక్కడ గులాబీల మధుర పరిమళాలు ఉన్నాయి, వాటిని ఆనుకునే పదునైన ముళ్ళు ఉండవచ్చును. అక్కడ వెన్నెలా కురుస్తున్నది, ఎండలు కాస్తున్నాయి. అక్కడ ఆనందానికి తరుగులేదు, విషాదము తప్పదు. కనుకనే అమ్మ అందరికీ అన్నిటికీ అమ్మను అన్నది. మరి అమ్మ ఒక పక్షాన్నే ప్రవచించి ఊరుకోలేదు కదా. అక్కడ దేవతలే ఉండాలని, వెన్నెలే కాయాలని, గులాబీలే పూయాలని అనుకోవటం అమాయకత్వమే అవుతుంది. కొందరు ఉత్తములకు జిల్లెల ముడిలోని దేవతలే దర్శనమిస్తారు. కొందరు విమర్శకులకు అన్నిటా లోపాలే కనిపిస్తాయి. కొందరు వివేకులు మంచి చెడు కనిపించినా మంచిని మాత్రమే గ్రహించి ఆనందిస్తారు. అట్లా కనిపించే దేవతా స్వరూపుల్లో రావూరి నరసింహమూర్తి గారు ఒకరు. ఆయన సర్వోత్తముడు, శ్రమైక జీవి, వినయశీలి, సహన స్వభావుడు, దయార్ద్ర హృదయుడు, కార్యదీక్షాపరుడు, నిరాడంబర జీవనుడు, భక్తిభావభరితుడు, కాంతాకాంచన వ్యామోహరహితుడు, అజాతశత్రువు, నామయోగి, తపస్వి కూడా. ఆ సాధుపుంగవుడు ఈ నెల 12వ తేదీ ఉదయం హైమాలయ ప్రాంగణంలో అనాయాసంగా శాశ్వతంగా కన్నుమూశాడు. 1960వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఆయన జిల్లెల ముడిలో అమ్మను దర్శించాడు. తదాది అమ్మ సేవలకై అంకితమైనాడు. 1968లో బాపట్లలో మాతృశ్రీ ప్రింటర్స్ స్థాపిస్తే ఆనాటి నుండి 4 సంవత్సరాలు అవిరామంగా అందులో ఒక యంత్రం వలె పరిశ్రమించాడు. తరువాత జిల్లెళ్లమూడిలో జరిగే అఖండ నామ మహాయజ్ఞంలో తాను భాగస్వామి కావాలని అమ్మను అర్థించి అభీష్ట సిద్ధిని పొందాడు. 1970 ఆగస్టు నుండి నామయజ్ఞంలో పాల్గొనటమే కాక ఆ మహాయజ్ఞానికి ప్రధాన ఋత్విక్కు కూడా అయినాడు. అమ్మ నామానికి తన జీవితాన్ని అర్పించడమే కాక ఆ మహామంత్రమే తన ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా పవిత్ర జీవితం సాగించాడు. అఖండ నామ సంకీర్తనలో ఎవరు తమ వంతు నామం చేయలేకపోయినా అది తన అదృష్టంగానే భావిస్తూ వారి వంతు నామ సంకీర్తన కూడా తానే ఆనందంగా చేసేవాడు. అమ్మ అంటే అతనికి అకుంఠితమైన విశ్వాసం. అమ్మను తన ఇష్టదైవమైన శ్రీకృష్ణ పరమాత్మగా భావిస్తూ ఆరాధించేవాడు. అందుకనే అమ్మను పురుషోత్తమునిగా సంభావిస్తూ ఎల్లప్పుడూ పరమాత్మ అని మాత్రమే సంబోధించేవాడు. కనుకనే ఏమో ఈ నెల 11వ తేదీన జిల్లెళ్లమూడిలో గోకులాష్టం జరుపబడిన సందర్భంలో అమ్మ కృష్ణ భగవానుడై కిరీటధారిణి అయి దర్శనమిస్తున్న దివ్యక్షణాల్లో ఒక్క తాను మాత్రమే అమ్మకు పాదాభివందనం చేసుకొనగలిగాడు. నమస్కారం చేసుకుని నామవేదిక వద్దకు వెళ్ళి ఆ రాత్రి నామం చేస్తూ అమ్మలో ఐక్యమందాడు ఆ అదృష్టవంతుడు. 49 సంవత్సరాలైన నిండని యవ్వనంలోనే సేవతో, సాధనతో, సర్వ సద్గుణ సంపదతో, సర్వేశ్వరి కృపావలంబంతో జీవిత గమ్యాన్ని చేరుకోగలిగిన ఆ పుణ్యాత్ముడు సర్వులకు ఆదర్శమూర్తి. ఆగస్ట్ 1974. వ్యాసం 95. PMDS. అమ్మా,
రోజు ఇంతమందికి అన్నం ఎట్లా పెడుతున్నావు అని ఒక రమ్మని అడిగితే, నేను పెట్టేదేమున్నది నాన్న, మీ అన్నం మీరే తింటున్నారు అంటుంది అమ్మ. మన అన్నం మనం ఎక్కడ తింటున్నామని కొందరి సందేహం. ఇన్నేళ్లుగా అన్నపూర్ణాలయంలో ఎన్ని లక్షల మంది భోజనం చేస్తున్నా ఎవరిని ఏమీ అడిగింది లేదు. ఎవరైనా, ఎంతమంది అయినా ఎప్పుడైనా రావచ్చును, భోజనం చేయవచ్చును. అంటే అందరికీ అమ్మే అన్నం పెడుతున్నది. ఇటీవలనే అమ్మ ఒక మాట అన్నది, తినకపోతే మీరు చిక్కిపోతారు, మీకు పెట్టుకొనకపోతే నేను చిక్కిపోతాను అని. లోగడ ఒకసారి మరో విధంగా కూడా అన్నది, మీరు తింటే నేను తిన్నట్లే అని. అవును, నిత్యము అమ్మ ప్రేమగా మనకు పెట్టుకుంటూ, మన కడుపు నిండితే తాను త్రేంచుతూ తృప్తిని, ఆనందాన్ని పొందుతున్నది. ఈ నిరంతర అన్నదాన విషయంలో అమ్మ ఆలోచన, ఆశయము, అనుభవము, ఆనందము ఎట్లా ఉన్నా ఇటీవల కాలంలో కొందరికి మనమందరం కలిసి అమ్మకు భారం అవుతున్నామేమో, మన వల్ల అమ్మకు శ్రమ కలుగుతున్నదేమో అన్న విచికిత్స ప్రారంభమైంది. అమ్మ కూడా మన అన్నమే మనం తింటున్నామంటున్నది, తాను పెట్టడం లేదంటున్నది. కనుక మన భోజనానికి మనమే బాధ్యత వహించాలన్న ఆసక్తి కనిపిస్తున్నది. ఈ అవకాశము, ఆలోచన ప్రాతిపదికగానే ప్రస్తుతం శ్రీ విశ్వజనని పరిషత్ ఆధ్వర్యంలో ఒక నూతన పథకం ఆలోచింపబడింది. దానిని PMDS అంటే పర్మనెంట్ మంత్లీ డోనార్స్ స్కీమ్ అంటున్నారు. ఈ మహాయజ్ఞంలో స్వచ్ఛందంగా పాల్గొనదలిచిన వారికి ఇప్పుడు మహదవకాశం కలిగింది. ఈ అవకాశాన్ని సోదరులందరూ సద్వినియోగం చేసుకొని అమ్మ సంకల్పించిన పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములై అమ్మకు ఉపకరణాలుగానే కాక అవయవాలుగా కూడా ఉపయోగపడాలని ఆశిస్తున్నాము. ఈ పథకంలో చేరదలిచిన వారు వాగ్దానం చేస్తూ ఒక పత్రాన్ని పరిషత్కు సమర్పిస్తూ ప్రతి నెల ఐచ్ఛికంగా వారి విరాళాన్ని పరిషత్కు అందజేయాలి, లేదా వార్షికంగానైనా పంపవచ్చును. ఈ విరాళం ధనంగా ఉండవచ్చును, వస్తువుగా ఉండవచ్చును. అమ్మ అన్నట్లుగా డబ్బైనా వస్తువులుగా మార్చుకొనటానికే కదా. ఇక్కడ పనికిరాని వస్తువు ఏమున్నది? బియ్యము, గోధుమలు, మినుములు, పెసలు, కందులు, మిరపకాయలు, నూనెలు, పాలు, పెరుగు ఒకటేమిటి, ఎవరికేదుంటే దానిని వారి శక్తి కొలది ఇవ్వవచ్చును. ఇచ్చే మొత్తానికి పరిమితి కూడా ఏమీ లేదు. అది ఎంత చిన్న మొత్తమైనా, ₹1 అయినా కావచ్చును. ఆ చిన్న మొత్తంలోనైనా వారి గొప్ప హృదయము, గొప్ప భావనే ప్రతిఫలిస్తుంది. ప్రస్తుతం అమ్మ సన్నిధానంలో ఒక ఓరియంటల్ కాలేజ్, అప్పర్ ప్రైమరీ స్కూలు నడుస్తున్నాయి. వాటిలో 300కు పైగా విద్యార్థులున్నారు. వారందరికీ అక్కడ ఉచిత భోజన వసతి సౌకర్యాలు ఉండటమే కాక అందరికీ కట్టుకొనడానికి బట్టలు, దుప్పట్లు వగైరా కూడా ఇవ్వాలని అమ్మ అభిప్రాయం. అక్కడ ఉచిత వైద్య కేంద్రం కూడా ఉండాలని అమ్మ ఆశయం. ఒక్క మాటలో చెప్పాలంటే, ఎవరూ తినటానికి తిండి లేకను, కట్టుకొనడానికి గుడ్డ లేకను, ఉండటానికి వసతి లేకను, వైద్య సదుపాయం లేకను, విద్యా సౌకర్యం లేకను బాధపడకూడదని అమ్మ ఆశయం. ఈ మహత్తర కార్యక్రమాన్ని జిల్లెళ్లమూడిలో ప్రారంభించిన అది జిల్లెళ్లమూడి కేంద్రంగా విశ్వవ్యాప్తం కావాలని అమ్మ అభీష్టం. అందుకు తాను కర్తగా కాక మననే అందుకు బాధ్యులను చేసి మనలో విశ్వజనీనతకు, విశ్వ సౌభ్రాతృత్వానికి పాదు చేసి నీరు పోయాలనేదే అమ్మ కోరిక. అంటే కాలక్రమంలో ప్రతి ఊరు జిల్లెళ్లమూడిగా వెలగాలని, ప్రతి వ్యక్తి అమ్మకు ప్రతిరూపంగా మెలగాలని అమ్మ భావనేమో. సెప్టెంబర్ 1974. జయ హో మాతా.